హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో శనగపిండి వాడకుండా కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా, గుల్లగా ఉండే జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలకు స్నాక్స్లో లేదంటే టీ టైమ్ స్నాక్గా కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన జంతికలను మనం చేసి పెట్టుకుంటే ఒక 15 రోజులు 20 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు లేదంటే పెద్దవారు టీ టైమ్ స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఈజీగా కమ్మగా తినేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి రుచి చూస్తే ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా కప్పు బొంబాయి రవ్వతో జంతికలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. పావు కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, అది తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెసరపప్పు లేని వాళ్ళైతే హాఫ్ కప్పు పుట్నాల పప్పు అయినా తీసుకోవచ్చండి, అలా అయినా చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు, పెసరపప్పు మిక్చర్ ఉంది కదండి, దాన్ని ఇలా జల్లించి తీసుకోవాలండి. ఏదైనా గ్రైండ్ కాని పార్ట్ అయితే దీంట్లో మిగిలిపోతుంది. పిండి జల్లించి తీసుకుంటే మురుకులు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పుట్నాల పప్పు అవి తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల బియ్య పిండి తీసుకోవాలండి. నేనైతే పొడి బియ్య పిండి తీసుకుంటున్నానండి. 2.5 కప్పుల పొడి బియ్య పిండి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. మురుకులు అనేవి గుల్లగా వస్తాయి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిపోయిన వేస్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు జల్లించిన పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి మురుకులు అనేవి. ఇలా 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. మీరు కొలతలు గిన్నె, గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ జంతికల్లో అయితే. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. మరీ ఎక్కువ స్పైసీగా ఉంటే కూడా అంత టేస్టీగా ఉండవండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. మనము జంతికలు తినేటప్పుడు ఆ నువ్వుల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి పంటికైతే. ఇప్పుడు ముందుగా మనము కప్పు బొంబాయి రవ్వ కొలిచి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వను వేసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకైతే జంతికలు చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి రవ్వనైతే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. రవ్వ ఇలా గట్టిగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వను ముందుగా మనము కొలిచి తీసుకున్నాం కదండి పిండి, జల్లించిన పిండిలో ఈ రవ్వను వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. శనగపిండితో చేసిన జంతికలు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి, చాలా కమ్మగా ఉంటాయి. ఉప్పు మనం ఇంతకుముందు రవ్వలో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. రవ్వలో ఇప్పుడు మనం ఉంది కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పిండి కూడా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి. మరి చప్పగా ఉంటే కూడా అంత టేస్ట్గా ఉండయండి. ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్న రవ్వను పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందైతే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు గోరువెచ్చగానే ఉందండి ఇక్కడ రవ్వ, అందుకే నేను నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ రవ్వ బాగా
చల్లారితే అప్పుడు మీరు కాస్త గోరువెచ్చ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు జంతికలు అంత బాగా వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న పిండిని క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక నేను ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇక్కడ నేను ఇలా జంతికల గొట్టంలో హోల్ ఉన్న బిళ్ళను తీసుకున్నానండి. ఇలా మిషన్ని ఫిట్ చేసుకొని దాంట్లో పిండి వేసుకొని ఇలా మురుకుళ్ళు ఒత్తుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో మురుకుళ్ళు చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న చిన్నవి చేస్తున్నాను, మరీ పెద్దది కాకుండా. ఇలా ప్లేట్లో చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా వేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి చేయడం అయితే. ఇలా ఒక 2 ప్లేట్లు తీసుకొని ఒకటి అయిపోయిన తర్వాత ఒక దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఈ జంతికల్ని ఆయిల్లో వేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవాలి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా మంచిగా ఫ్రై అయ్యి కుల్లగా వస్తాయి మురుకులు అయితే. చూడండి, ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచిగా 2 వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకున్న ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 మురుకుల్ని వేసుకోవాలండి. మిగతా పిండితో చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలైతే మీరు ఇలా చేస్తుంటే అలా ఖాళీ చేసేస్తారండి. అంత కమ్మగా అంత ఇష్టంగా తింటారండి. నేను ఇక్కడ చేస్తుంటే అయితే మా పిల్లలైతే తింటున్నారండి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 జంతికలను వేసుకొని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కరకరలాడుతూ కమ్మగా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉండే కప్పు బొంబాయి రవ్వతో చేసుకునే ఈ జంతికలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా గుల్లగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.